వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నూతన మద్యం పాలసీ. ఏపీ ప్రభుత్వం మద్యపాన ప్రియులకు అయితే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. వచ్చే నెల మొదటి వారంలో లేదా ఈ నెల అంతానికి కానీ నూతన మద్యం పాలసీ అమలయ్యేటువంటి అవకాశం ఉంది. సో నూతన మద్యం పాలసీ అమలైతే మద్యం ధరలు సగానికి సగం తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే 200 రూపాయలు అమ్మేటువంటి క్వార్టర్ బాటిల్ ఇక మీదట 80 నుంచి 90 రూపాయలకి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా తీసుకుంటే గతంలో ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలాసార్లు మాట్లాడుతూ చెప్పారు, తమ్ముళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మంచి మద్యం, నాణ్యమైన మద్యం అంటే ఎంఎన్సి బ్రాండ్స్. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఎంఎన్సి బ్రాండ్స్ అయితే ఏపీలో అందుబాటులో లేవు అనే విషయం అందరికీ తెలిసిందే. సో ఎంఎన్సి బ్రాండ్స్, మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి బ్రాండ్స్ అయితే మనం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం జరిగింది. ఆ దిశగా ఆయన కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. సో ఈ మాసం ఎండ్కి కానీ లేదంటే వచ్చే మాసంలో కానీ నూతన మద్యం పాలసీ ఏపీలో అమలయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన మద్యం పాలసీ అమలైతే మాత్రం 80 నుంచి 90 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనేటువంటి మాట చెబుతున్నా కూడా చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేటువంటి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రాత్రిపూట ఏదైతే ఒళ్ళు నొప్పులు లాంటివి ఉంటాయో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు మద్యం తాగి పడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఆ నేపథ్యంలో చాలామంది మద్యం అలవాటు ఉంటుంది. సో అటువంటి వాళ్ళ కోసమే మద్యపానం నిషేధం అనేది ఉన్నా కూడా మద్యం అనేది వీళ్ళ కోసం ఉపయోగకరమైనగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు తాగుతారు కూడా, తాగేసి నిద్రపోవడం జరుగుతూ ఉంది. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా కూడా సాయంత్రానికి తమ ఒంట్లో ఉండేటువంటి బాధలు తగ్గించుకోవడం కోసం ఏదైతే ఒంటి నొప్పులు ఉంటాయో ఈ నొప్పులు తగ్గుతాయి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది మద్యానికి బానిసలై ఉంటారు, మద్యపాన ప్రియులు ఉంటారు. సో ఈ మద్యపాన ప్రియులకి గుడ్ న్యూస్ చెప్తూ మద్యంని 80 నుంచి 90 రూపాయలకే అందిస్తాము అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ మద్యం తక్కువ ధరలకు వస్తే మాత్రం నాణ్యమైన మద్యం అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా నాణ్యమైన మద్యం లేకపోవడంతో మద్యం ధరలు కూడా అధికంగా ఉండడంతో డ్రగ్స్ వినియోగం అనేది ఏపీలో ఎక్కువైపోయిందని చెప్తున్నారు. సో ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా ఏపీలో తీసుకుంటే మద్యం, డ్రగ్స్ ఏ విధంగా పట్టుబడ్డాయో తెలుసు. వైజాగ్లో ఏ విధంగా పట్టుబడ్డాయో, ఎన్ని కేజీలు పట్టుబడ్డాయో, అంటే నిత్యం కూడా ఈ డ్రగ్స్ వినియోగం అనేది ఎక్కువైపోయింది. అంటే ఒక డ్రగ్స్ అంటే డ్రగ్స్ వరకే కాదు, ప్రధానంగా తీసుకుంటే పొగాకు వినియోగం కావచ్చు, అదేవిధంగా బంగాకు వినియోగం కావచ్చు, ఇలా ఏ రకంగా అయినా కూడా వీటికి బానిసలు అయిపోతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో నాణ్యమైనటువంటి మద్యం వస్తే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. గతంలో తీసుకుంటే నాసి రకమైనటువంటి మద్యం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం, కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం ఇలాంటి పరిస్థితులు చాలానే చూసాం. సో ఈ పరిస్థితులన్నీ కూడా వీటన్నిటికి కూడా చెప్తూ ఎంతవరకు లేదు అన్నా కూడా లోకల్ బ్రాండ్స్ అయితే అమ్ముడవుతూ వచ్చాయి. సో ఇప్పుడు లోకల్ బ్రాండ్స్ కాదు, ఎంఎల్సి మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తోంది ప్రభుత్వం. అదేవిధంగా ధరలు అయితే 80 నుంచి 90 రూపాయల క్వార్టర్ బాటిల్ దొరికేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇదైతే మద్యపాన ప్రియులకైతే మంచి మాటే అని చెప్పొచ్చు. మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నది మాత్రం మర్చిపోదు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.